హాయ్ ఫ్రెండ్స్! వినాయకుడి విగ్రహం మోడిఫై చేయడం సిరీస్‌లో డే 14 ఇది. స్కై బ్లూ అయితే అంటిస్తున్నాం కదా! ఒక సైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో సైడ్ అంటించాలి. బాడీకి అయితే ఫుల్‌గా పేపర్ అంటించడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కళ్ళు అంటించాలి. ఇవైతే స్టిక్కరింగ్ చేయించేసాను పర్మనెంట్‌గా. ప్రతి సంవత్సరం తీసి పెట్టడమే. కళ్ళు కూడా అంటించేసాను. సిల్వర్ పేపర్ అయితే తీసుకున్నాను. ఈ దంతాలకి సిల్వర్ పేపర్ అయితే అంటించాలి. సిల్వర్ పేపర్ కూడా అంటించేసా. బార్డర్ అంతా గోల్డ్ అంటించాను. నెక్స్ట్ అయితే మనం స్వస్తిక్ చేయాలి. పేపర్ మీద అయితే పెన్సిల్‌తో డ్రా చేశాను. దీన్ని అయితే మనం కత్తిరితో కట్ చేసుకున్నాక ఇలా వస్తది. స్వస్తిక్ అయితే వైట్ బార్డర్ ఇవ్వాలి. వైట్ బార్డర్ ఇవ్వడం వల్ల హైలైట్ అవుద్ది. ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద అయితే అంటించాలి. అంటించి మళ్ళీ బార్డర్‌తో కట్ చేసుకోవాలి. స్వస్తిక్ అయితే అంటించేసాను. చూడండి వైట్ బార్డర్ ఇవ్వడం వల్ల ఎంత లుక్ వస్తుందో. నెక్స్ట్ అయితే త్రిశూలం కట్ చేసుకున్నాను. తొండానికి అంటించాలి ఇది. సేమ్ దీనికి కూడా వైట్ బార్డర్ ఇవ్వాలి. వైట్ బార్డర్ ఇస్తే హైలైట్ అవుద్ది. లుక్ బాగుంటది. వైట్ బార్డర్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని అంటించాలి. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.